నేను చేస్తాను మీరు మగవాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళదండి. ఆడవాళ్ళకే వస్తుంది. మగవాళ్ళకి వెళ్ళిందంటే అది వేరే విధంగా ఆడవాళ్ళకే తెలుసు. మోస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్లో 2500 మన ఇంట్లో కుటుంబ సభ్యులు బట్టి 2500 నుంచి 3500 వరకు నగదు బదిలీ చేస్తారు. అలాగే ప్రతి నెల గ్యాస్ సిలిండర్, అలాగే ఇంట్లో ఎవరైనా వికలాంగులతో 5,000 అట్లాగే పెద్దవాళ్ళకి ఆశ్రమాలు, పిల్లలకి చదువులకి గవర్నమెంట్ స్థాయి, కార్పొరేట్ అంటే ప్రైవేట్ స్కూల్ స్థాయి ఉద్యోగం కానీ ఉద్యోగానికి అన్ని విద్య ఉద్యోగం రెండు. ఆయన మనకి ఇప్పటి వరకు అందలేదంటే పేదవాళ్ళు ఎవరు పెద్ద స్కూల్లో చదువుకోలేకపోతున్నారు కదా, అలా కాదు, పేదవాళ్ళు కూడా మంచి స్కూల్లో చదువుకోవాలి అది గవర్నమెంటే ఇప్పించాలి. గవర్నమెంట్ బాధ్యత మనకి మంచి చదువు మంచి వైద్యం అందించాల్సిన బాధ్యత గవర్నమెంట్. గవర్నమెంట్ ఇస్తాను ఇక్కడికి వచ్చి ఫోటో తీవా కెమెరా యాడ్ ఉంది అందరినీ చూసాం కాబట్టి ఈసారి కొత్త మార్పు రావాలి. మార్పు రావాలంటే కొంతమందిలో మార్పు రావాలి. ఎన్నో కోట్ల రూపాయలు వదులుకొని ఆయన వచ్చారు. ఆయన పదవి రావట్లేదు. అందుకని అలాంటి కొత్త అతనికి మనం ఏమైనా అవకాశం ఇచ్చామనుకోండి, ఆయన ఏం చేయగలరో చేసి చూపిస్తారు మనకు. ఇప్పుడు ఆల్రెడీ రంగంలో దిగి చాలా పనులు చేసి పెట్టారు ఆయన. ఇంకా ఆయన పదవి వస్తే ఇంకెంత చేస్తారో ఆలోచించండి. అందుకని ఆలోచించి ఈసారి మన గుర్తు గ్లాస్ గుర్తుకి ఓట్ వేయండి. ఓటేసి అవకాశం ఇవ్వండి. మీ వాళ్ళందరికీ చెప్పండి. మనం డబ్బులకి అమ్ముడిపోతున్నాం. ప్రతిసారి అందరూ కూడా డబ్బులకి అమ్ముడిపోయి ఓటు వేసేస్తున్నాం. దానివల్ల మన భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాం. ఈసారి తీసుకుంటున్నారు. ఏటి అందట్లేదు, ఏటంటే డబ్బులు అని అంటున్నారు. మాకు ఎవరు ఓటుకి ఇవ్వట్లేదు మేడం డబ్బులు. అన్ని డబ్బులు కూడా ఎమ్మెల్యేకి వస్తాయండి. నాకు ఇచ్చే 5,000 5,000 మేడం మనిషికి 100 రూపాయలు ఇచ్చినా కూడా అందట్లేదు మేడం. మాకు ప్రతి నెల మీకు డబ్బులు ఇస్తా ఉంటున్నారు. ప్రతి నెల మీ అకౌంట్ లో మీ ఖాతాలో 2,500 నుంచి 3,500 వరకు పడుతుందమ్మా. దాంతో నీవు నచ్చిన కొనుక్కోమ్మా. అది కాదమ్మా, అది ఒకటే అనుకోకండి. గ్యాస్ అదే కాదు, పిల్లలకి చదువులకి అంత ఖర్చు అయిపోతుంది. రాత్రులు మీరు అసలు జనరల్గా ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు, ఇళ్లలో పొద్దున పని చేసుకుంటారు, పడుకుంటారు. కానీ మీరెందుకు ఈ రోడ్డు మీదకి వచ్చి పని చేసుకుంటున్నారు? ఎందుకు పని చేస్తున్నావమ్మా నువ్వు చెప్పు. జరక్కేనా? అంతేనా కదా? నువ్వమ్మా నువ్వెందుకు పని చేస్తున్నావు రాత్రులు? నువ్వు జరక్కే పని చేస్తున్నావు. నువ్వమ్మా అంతేనా? అదే అంటే ఈ మారదా, ఇంకా ఈ సిస్టమ్ మారదా? ఎప్పుడు పేదోడు బీదగా ఉండాలా? జై జనసేన, జై జనసేన, జై జనసేన, పవన్ రావాలి, పాలన మారాలి, పాలన మారాలి, జనసేన రావాలి, జీవితాలు మారాలి, జనసేన రావాలి, జీవితాలు మారాలి, జనసేన రావాలి, జీవితాలు మారాలి. భారత్ మాతా కీ జై. జై హింద్, జై హింద్. మహేష్ నీ సెల్లంతో ఫోటో తీయించు. బ్యాక్ తిరిగి అందరూ రాంబాబు చాలా మీరు ఫోటో మీరే
పంపిస్తే అవ్వదు, నేనే పంపిస్తాను. నాది బ్లాక్ మొత్తం నిండిపోయింది, అందుకని ఎవరికి ఆయన టీచరా? ఆయన తీసుకున్నారా? ఎవరైనా పొందాలంటే సిలిండర్ అకౌంట్ బాలాజీ గారు మీరు అసలు తగ్గదు. ఆ? బాలాజీ గారు మీరు అసలు తగ్గదు. ఎవరిని యాడ్ చేయాలంటే ఏం చేస్తాను, ఫ్రెండ్స్లోకి వెళ్ళి ఒకరిని డిలీట్ చేసుకుంటాను. ఎవరికి చేయాలి తీసేటప్పుడు ప్రాబ్లం అయిపోతుంది. సేవ్ చేయాలి, వచ్చింది నా దాంట్లో. వైజాగ్ బ్రదర్, వైజాగ్. ఇక్కడ ఉన్న మహిళలంతా వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ. ఈ టైంలో ఎందుకు వచ్చారు అంటే సమాజంలో మార్పు రావాలనే ఆకాంక్షతో ఫ్యామిలీస్ని సాక్రిఫైస్ చేసుకుంటా త్యాగం చేసుకొని నడుం బిగించారు, కథం తొక్కారు వీర మహిళలు. బ్రదర్, జన సైనికులారా కదలి రండి, కథం తొక్కండి, సమయం లేదు మనకి. మహిళలు చూడండి, ఈ మహిళలతో చూసి స్ఫూర్తి తెచ్చుకోండి. మహిళా లోకం మేలుకొలుపు. పవన్ కళ్యాణ్ గారు వేసిన ఒక్క అడుగు ఇన్ని లక్షల మంది, వేల మంది మహిళలు అవ్వచ్చు, జన సైనికులు అవ్వచ్చు కథం తొక్కుతున్నారంటే కారణం ఆయనలో ఉన్న నీతి, నిజాయితీ, నిబద్ధత. ఈ మహిళలంతా ఇప్పుడు పనిచేస్తున్న మహిళలంతా జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళి సిద్ధాంతాలు, మేనిఫెస్టోలను బలంగా తీసుకుని వెళ్ళటానికి వాళ్ళ ఫ్యామిలీలను కూడా సాక్రిఫైస్ చేసి పిల్లలను కూడా వదిలి ఇంట్లో ఇంత కష్టపడుతున్నారంటే అర్థం చేసుకోండి సోదరులారా. ఎందుచేతనంటే ఇక్కడ ఎవరు ఉన్నవాళ్ళు లేరు, లేని వాళ్ళు అందరూ సమానమే. అన్ని కులాలు ఒకటే, కులమతాలకు అతీతంగా పనిచేస్తున్నారు ఇక్కడ అందరూ. ప్రతి నియోజకవర్గంలో కథలు రండి, కథం తొక్కండి, సమయం లేదు. ప్రజల్లో మార్పు. మనం అంటూ ఒక అడుగు వేస్తేనే 100 అడుగులు వేస్తారు. మనమే ఒక అడుగు వేయకపోతే ఈ రోజున ఈ మార్పు రాదు. విష్ణు నాగిరెడ్డి గారు, సార్ బాగున్నారండి? విష్ణు నాగిరెడ్డి గారు ఎప్పుడు వస్తున్నారు సార్? ఇండియా ఎప్పుడు వస్తున్నారు సార్? జై జనసేన, జై జనసేన. రాబోయే కాలానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు. విష్ణు నాగిరెడ్డి లైన్లో. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి మేనిఫెస్టోలు, తర్వాత మన పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ సమస్యలు తెలుసుకొని సమస్యల పరిష్కార మార్గాలు ఏ విధంగా అయితే బాగుంటుందో దాని గురించి మేము రేపు ప్రజలకి, పబ్లిక్కి కూడా తెలియపరుస్తాం. ఓకేనండి, జై హింద్. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.